సరిపోవట్లేదా లేకపోతే వాళ్ళ పర్యవేక్షణ కోసం వాళ్ళకి అవసరమైన వనరులు లేవో నాకు తెలియదు, కానీ ఇంత దారుణాలు జరిగిపోతూ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి ఏం చెప్తారు? వెంకటకృష్ణ ఇంతకుముందు పట్టాభాన చెప్పినట్టు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఖచ్చితంగా వారి ఫిర్యాదులను ఖచ్చితంగా పరిశీలించి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం కంప్లైంట్ చేసిన తర్వాత అక్కడి నుంచి మేము కూడా అక్కడి నుంచి డెసిషన్ తీసుకొని స్టేట్ ఎన్నికల కమిషన్ పంపించిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయాల్సిన బాధ్యత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇక్కడ అధికారులది. వారు కానీ కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నిబంధనలు కానీ వారి ఆదేశాలను కానీ పక్కదారు కానీ మళ్లిస్తే వారి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది, కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు అధికార పార్టీకి ఫేవర్లుగా ఉన్నా రాబో రోజుల్లో తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. తాత్కాలికంగా 1-2 రోజులు ఏదైనా పోస్ట్పోన్ చేయొచ్చేమో చర్యలు 1-2 రోజులు, కానీ దీర్ఘకాలికంగా దీన్ని ఎవ్వరు స్టాప్ చేయలేరు. ఏ శక్తి ఎన్నికల కమిషన్ ని అడ్డుకోలేదు, గుర్తుపెట్టుకోండి. ఎవ్వరు అడ్డుకునే శక్తి కూడా లేదు వాళ్ళకి. తాత్కాలికంగా ఒకవేళ ఈ 2-3 రోజులు ఏదైనా ఆలస్యం అయింటుందో కానీ రాబో రోజుల్లో చాలా కఠినమైన నిర్ణయాలు ఉంటాయి. మేము కూడా ఈరోజు పార్టీలో చర్చించడం జరిగింది. ఏ విధంగా ఇక్కడ పనిచేస్తుంటే అధికార పార్టీకి తొత్తులుగా ఉన్నటువంటి, మళ్ళీ చెప్తున్నా, అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తుంటే అధికారులు అందరికీ వారందరి మీద కఠినమైన చర్యలు ఉంటాయి. జైలుకి పోయే ప్రమాదం ఉంది. మీరు ఇలాగే కానీ అధికార పార్టీ పక్షాన నిలబడితే ప్రజల పక్షాన నిలబడండి, ధర్మం పక్షాన నిలబడండి. వాళ్ళు అక్కడ ఏదో ఇస్తున్నారు కదా, ఆశ చూపుతున్నారు కదా అని చెప్పి వాళ్ళ పక్కన వెళ్లితే రాబో రోజుల్లో మీ భవిష్యత్తు ప్రమాదం ఎవరు మిమ్మల్ని కాపాడేవాడు ఉండరు. ఇది భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో పనిచేస్తుంటే అధికార పార్టీ తొత్తులుగా పనిచేస్తుంటే అధికారులకి తీవ్రంగా హెచ్చరిక కూడా చేస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా రాబో రోజుల్లో మేము కూడా దీని మీద ఒక కమిటీ వేసుకుని ఒక లీగల్ టీంతో డే టు డే యాక్టివిటీస్ని గమనిస్తూ కంప్లైంట్ చేసే ప్రక్రియను కూడా మేము మొదలు పెట్టబోతున్నాం. ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి కఠినమైన నిర్ణయాలు ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, ఎందుకు మీరు ఎన్నికల నియమాలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోకి వెళ్తుంది. మొత్తం కాన్స్టిట్యూషన్ ఇక్కడ ఉన్నటువంటి అధికార వ్యవస్థ అంతా, ఈవెన్ సిఎస్ కానీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కానీ వారి పర్యవేక్షణలో పనిచేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే చీఫ్ సెక్రటరీని డీజీపీని కూడా మార్చేస్తాము. ఆంధ్రప్రదేశ్లో చీఫ్ సెక్రటరీని డీజీపీని కూడా మార్చేస్తాము. ఇదే విధంగా కానీ వీరి చర్యలు కానీ ఉంటే, మౌనంగా కానీ ఉంటే, ఎటువంటి చర్యలు తీసుకోకపోతే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మేము ఇప్పటికే మా నాయకులతో చర్చించడం జరిగింది. రేపు జరగబో మీటింగ్లో కూడా దీని మీద సుదీర్ఘంగా చర్చించి ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలి, ఏ విధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలి, ప్రజలు స్వచ్ఛందంగా ఓటేయాలి. ఈ ధనబలం, అంగబలం, అర్ధబలాన్ని అడ్డుకొని ప్రజలు స్వేచ్ఛగా ఓటేసే ప్రక్రియ, ఆ వాతావరణాన్ని కల్పించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి ఎన్నికల కమిషన్ ఇంకా ముందుకు పోతుంది. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛగా ప్రజాస్వామ్య పద్ధతి ఎన్నికలు జరుగుతాయని చెప్పి మేము భరోసా ఇస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు ఎన్ని కుట్రతాలు చేసినా సరే అధికార పార్టీ